సింపుల్గా తలకాయ కూర చేద్దాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకోండి, టమాటాలు కూడా ఈ విధంగా కోసుకొని పెట్టుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ కూడా ఇట్లా పెట్టుకోసుకోండి. ముందుగా ఒక కుక్కర్ తీసేసుకొని మంట వెలిగించేసి కుక్కర్ అయితే పెట్టేసుకోండి. కుక్కర్లో ఆయిల్ అయితే పోసేసుకోండి. ఆయిల్ పోసేసుకొని టమాటాలు పచ్చిమిరకాయలు ఏదైతే ఉన్నాయో వేసేసేయండి. 3 నిమిషాలు అవి వేగనేయండి. వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేయండి. కరివేపాకు వేసిన వెంబటే అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరుకున్నది అయితే వేయండి. పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసేయండి. అవి కూడా ఆయిల్ పైకి తేలే వరకు వేగనించండి. తర్వాత డైరెక్ట్గా తలకాయ కూర అయితే మాంసాన్ని దాంట్లో వేసేసేయండి. వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు కూడా వేసేసి తిప్పుకోండి. సరిపడ్డ ఉప్పు వేసేసుకోండి, పసుపు కూడా వేసేసుకోండి. శుభ్రంగా నీట్గా నిదానంగా తిప్పుకోండి. ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకోండి. అలాగే మిరియాల పొడి ఒక నిమ్మ చెక్క కూడా పిండేసుకోండి. నిమ్మకాయ పిండేసుకొని నీళ్ళు అయితే కుక్కర్ మూత పెట్టేసి కొత్తిమీర అయితే చల్లేసుకోండి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.